శాతగానోని నెత్తి మీద శతకోటి దరిద్రాలు అన్నట్టు కాంగ్రెస్ ఏలు వల్ల ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె అయిపోయిందో లేదో ఆటో డ్రైవర్ల సమ్మె మొదలైంది. ఎవరికి చక్కగా న్యాయం చేసింది గనుక అన్నట్టే అవుతున్నది. ఒక్కటి పొడుగెళ్ళిన ముచ్చటే లేదా కాంగ్రెస్ సర్కార్ ఏలు వల్ల. అందుకే మాకు న్యాయం జరగాలన్నట్టు రోడ్డెక్కి పొట్టులో చేసిండ్రు ఆటో డ్రైవర్లు. మెరుపు తిరగనే ఒక్కసారి రోడ్డెక్కే వరకు గంట సేపు హైదరాబాద్ పట్నం ఆగిపోయినంత పని అయిపోయింది. అమీన్ సాబు పోలీస్ సాబులకు ఆపవశం కాలేదాలను. ఆర్టీసీ కార్మికులు పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకుంటే వాళ్ళకు న్యాయం చేసింది సర్కారు. అంటే చచ్చిపోతే తప్ప స్పందించేది కాంగ్రెస్ సర్కార్ అని అనుకున్నాడో ఏమో. ఓ ఆటో డ్రైవర్ అన్న నెత్తి మీద డీజిల్ పోసుకొని జీవి తీసుకుందామని చూసిండట. ఆర్టీసీ కార్మికులను సర్కార్లో విలీనం చేసుకోవాలని కొట్లాడిండ్రు. మరి వీళ్ళెందుకు పోరాటం చేస్తున్నారంటే ఆటో మీటర్ మీద ఛార్జీలు పెంచాలన్నట. జిల్లా ఆటోలను హైదరాబాద్లకు రాకుండా కట్టడి చేయాలన్నట. బయట నుంచి సిటీలకు ఆటోలు వస్తే పట్నం నుండే పొట్ట కూటికి వెళ్లకుండా అవుతున్నదట. అందుకే సీఎం డౌన్ అని మొత్తుకున్నారు. మాకు న్యాయం చేయాలని లొల్లి చేసిండ్రు. ఆర్టీఏ ఆఫీసర్లు చక్కగా పనిచేస్తలేరు. ఎంత చేసినా డీజిల్ గ్యాస్ ఖర్చులకే సరిపోతలేదు. మా బతుకంతా ఆగమైతున్నది, జర మాకు న్యాయం చేయండి సార్ అని కొట్లాడి కోరిండ్రు. హైదరాబాద్లో ఉన్న మోంజా మార్కెట్ ఏరియా మొత్తం ఒక్కసారి ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులు కార్లు బండ్లు జానెడు కూడా కదలలేదు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సార్, జరగా ఆర్టీఏ ఆఫీసర్లను గట్టిగా పనిచేసేటట్టు చూడండి సారు. బయట నుంచి వచ్చిన ఆటోలు చేయబట్టి బతకలేకపోతున్నారట. వాటిని లోపలికి రాకుండా చేయండి సారు. పట్నంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపియలేదని ఆటో డ్రైవర్ల మీద పగబట్టినట్టు చేయకుండా సార్ అని కోరుతున్నారు ఆటో డ్రైవర్ అన్నలు. మరి సర్కార్కు వీళ్ళ సరుకు దాకి మళ్ళా గడబిడ కాకముందే చర్యలు తీసుకుంటారో లేకుంటే గాలి కొదలు పెడతారు.